Thank you so very much for your valuable words, sir. Thank you. And now, join your hands together and I take the honor of inviting Shri Ganta Srinivas Rao Garu, Honorable MLA of Bhimli Constituency. Check. అందరికీ ముందుగా నమస్కారం. ప్రపంచం చూపంతా కూడా ప్రస్తుతం విశాఖ వైపు చూస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటో మీ అందరికి కూడా తెలుసు. మనకి ఏదన్నా ఒక చిన్న డౌట్ వచ్చినా, ఒక సమాచారం తెలుసుకోవాలన్నా, మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమే మనం వెతికేది గూగుల్. అటువంటి గూగుల్ని విశాఖకు తీసుకొచ్చి మరి విశాఖ అనే నగరాన్ని ప్రపంచ పటంలో అందరికీ తెలిసే విధంగా సాకారం చేసిన మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అందులో ప్రధానంగా ఏదైతే యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క చొరవ, ఆయన యొక్క పరిశేషంతో ఇంత త్వరగా మన విశాఖ గూగుల్ రావటం, దట్టు రేపు ఎల్లుండి ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న సిఐ సమ్మిట్ లో దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. మామూలుగా మనకంటే భారతదేశంలో మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక, తెలంగాణ లాంటి ఎన్నో రాష్ట్రాలు మనకంటే ఎంతో ఇండస్ట్రియల్ సైడ్ కానీ, లేకపోతే మిగతా ఐటీ సైడ్ కానీ అన్ని రకాలుగా కూడా అడ్వాన్స్ గా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఒక 16 నెలలుగా ఏంటి, ఎందుకు పరిశ్రమలు కానీ, లేకపోతే ఐటీలు కానీ, టూరిజం ప్రాజెక్టులు కానీ అన్ని కూడా ఆంధ్ర వైపు పరుగులు తీస్తా ఉన్నాయి. ఏంటి వచ్చిన మార్పేంటని మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఆ మార్పేంటో మనందరూ కూడా తెలుసు. ఏంటంటే ఒక అనుభవం ఉన్న నాయకుడు, ఒక విజనరీ లీడర్, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు మళ్లీ రాష్ట్రంలో నాయకత్వం వహించటం. అంతేకాదు దానికి ఒక యువ నాయకత్వం మళ్లీ తోడు కావటం. అందుకే గతంలో మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటా ఉన్నారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ వేగంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వరదలా వస్తా ఉన్నాయి. ఒక్కసారి గతం 2019-24 ఒకసారి గుర్తు చేసుకుంటే మరి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు. ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఐటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా చూశారు ఎలాంటి పరిశ్రమలను చూసాము. ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి ఏదో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, లేదా ఎవరైనా కొత్తగా పెడతా ఉంటే వాళ్ళు నాయకుడి యొక్క యాటిట్యూడ్ బట్టి మళ్ళీ వాళ్ళు కూడా మానుకొని వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే సంఘటనలు మనం చూసాం. మరి అప్పుడు ఆ రోజు చూస్తే ఆ రోజు ఆ మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఆ ప్రభుత్వం అంతా కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటంటే మాలు ఫిష్ సెంటర్స్, మటన్ మార్కెట్లు, అప్పడాల హబ్బులు, మామిడి తాండ్ర జోన్స్, లేకపోతే పచ్చళ్ళ యొక్క సెంటర్స్, ఇటువంటివి తీసుకొస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏమొస్తున్నాయి ఒక్కసారి చూడండి. గూగుల్, క్వాంటమ్ వ్యాలీ, లేదు టీసీఎస్, లేకపోతే కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, ఈ నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, ఏదన్నా టాప్ 10 కంపెనీస్ ప్రపంచంలో తీసుకుంటే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. అది తేడా, అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా. రేపు జరిగే సమ్మిట్ ఒక సంచలనం కాబోతా ఉంది. సమ్మిట్లు అనేది మనకు కొత్త కాదు, గతంలో కూడా చాలా సమ్మిట్లు పెట్టుకున్నాం. గతంలో పెట్టిన సమ్మిట్లకి ఈ సమ్మిట్లకి తేడా ఏంటంటే ఈసారి ప్రత్యేకంగా ఏదైతే ఎంఓయూలు చేస్తా ఉన్నారో వాటిలో అవన్నీ కూడా స్ట్రిక్ట్ గా వాటిని కూడా వెట్టింగ్ చేసుకుని డిపిఆర్ అంతా డీటెయిల్ గా చూసి ఆ పొటెన్షియాలిటీ ఎంత ఉంది, ఎంతవరకు వాళ్ళు మెటీరియల్ చేయగలుగుతారు అన్ని కూడా వెట్టింగ్ చేసిన తర్వాతనే ఆ ఎంఓయూలు చేసుకుంటా ఉన్నారు. దాదాపు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రేపు 2 రోజుల్లో ఎంఓయూలు కాబోతా ఉన్నాయి. లక్షలాది మంది యువతకి ఉపాధి కలగబోతా ఉంది. అంటే ఇప్పుడే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పుడు దాకా ఏదైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇక్కడికి వచ్చే ముందుగా 4 ఐటీ సెంటర్స్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. కారులో వచ్చేటప్పుడు మన అడుగుతా ఉన్నారు భరత్ గారు, అలాగే భాస్కర్ గారు, నేను కూర్చున్నప్పుడు లోకేష్ గారు అంటున్నారు 5 నా పెట్టింది ఇంకా కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా చేసుకుంటే పోద్ది కదా అని. అంటే ఈ రోజుకి 5కే చేయగలిగాం, మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ లో మళ్ళీ ఇంకొక 5 చేయబోతాను. ఇట్లా ఎవ్రీ వీక్ 10 డేస్ కోసారి ఇలాంటి 5 వైజాగ్ లో రాబోతా ఉన్నాయి.
అంటే ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే భారతదేశంలో ఈ రోజు విశాఖపట్నానికి గూగుల్ అనే ఒక యాంకర్ క్లయింట్ ఏ రోజైతే మనకు ఫైనలైజ్ అయిందో ఇక మనకి పెట్టుబడులకు సంబంధించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ రోజు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మనం ఇక్కడ ఇప్పుడే చేసుకున్నాం శంకుస్థాపన. ఎవరైనా ఒక ఇండస్ట్రీ కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటప్పుడు తను ఒకటే చూస్తాడు, ఒక సమర్థవంతమైన నాయకత్వం, దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే వాటర్ కానీ లేకపోతే పవర్ కానీ సూటబుల్ ఎకో సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక అనుభవం ఉన్న నాయకుడు, యువ నాయకులు, అలాగే ప్రత్యేకించి చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, దీంతో పాటు కేంద్రం యొక్క ఆశీస్సులు అన్ని కూడా కలిసి ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే వాళ్ళకు ఒక భరోసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తా ఉంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఐటీ మినిస్టర్ గారు చెప్పారు, ఇక్కడ ఏదైతే మేము ఈరోజు శంకుస్థాపనలు చేస్తా ఉన్నామో అవి కేవలం శంకుస్థాపనలు చేసేవాళ్ళు వదిలేయద్దు, లోకల్ ఎమ్మెల్యేగా ఎంపీగా మీరందరూ కూడా ఏవైతే వీటిలన్నింటినీ కంప్లీట్ చేయాలి విత్ ఇన్ టైం. అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కావచ్చు, ఇతర ఫెసిలిటీస్ ఏం కావాలో అవన్నీ కూడా కంప్లీట్ చేయించాలి, చక్కటి ఎకో సిస్టమ్ తేవాలని చెప్పారు. తప్పకుండా ఏదైతే మీరు వైజాగ్ను ఒక అంతర్జాతీయ మ్యాప్ లో మీరు పెట్టే విధంగా మీరు కృషి చేస్తా ఉన్నారో మేము కూడా మీతో పాటు ఆ కళ సాకారం కావడం కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, చివరిగా ఏదైతే గూగుల్ విశాఖపట్నానికి ఇచ్చి దట్టు అది మన భీమిలి కాన్స్టిట్యున్సీ తర్లువాడలో అక్కడ స్టార్ట్ కాబోతా ఉంది. ఆ స్థానిక శాసనసభ్యుడిగా మరొకసారి లోకేష్ గారికి సభాముఖంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, మామూలుగా అయితే గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై గారు తమిళనాడుకి చెందిన ఆయన. అలాగే కర్ణాటక అంటే ఐటీకి బాగా ఎకో సిస్టమ్ బాగున్న రాష్ట్రంగా ఇప్పటికే పేరు పొందింది. ఏదైతే గూగుల్ విశాఖపట్నంలో ఫైనలైజ్ చేసి ఇక్కడ సంతకం పెట్టి వాళ్ళు అనౌన్స్ చేశారో ఈ రోజు ఆ రెండు రాష్ట్రాల్లో గొడవలు అవుతా ఉన్నాయి. తమిళనాడులో ఎలక్షన్ రేపు గూగుల్ బేసిస్ ఎలక్షన్ జరగబోతా ఉంది. అంటే అపోజిషన్ పార్టీ మీరు గూగుల్ తేలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విశాఖపట్నం పట్టుకెళ్లిపోయారు, మీరు ఏం చేస్తున్నారని అక్కడ అపోజిషన్ పార్టీస్ గొడవ చేస్తా ఉన్నాయి. అలాగే కర్ణాటక, తమిళనాడు ఎలాగ ఉన్నాయో రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు కూడా అదే పరిస్థితి. ఒక్క 16 నెలల్లో ఎందుకు ఈ మార్పు వచ్చింది అని అందరూ కూడా చూసే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్నందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, ఐటీ మినిస్టర్ గారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ప్రత్యేకించి భాస్కర్ గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. ఏదైతే గవర్నమెంట్ ఆలోచిస్తా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో తనదైన శైలిలో పనిచేస్తూ ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నందుకు అధికారులకి మొత్తం అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. And now, please join your hands together. With respect, we invite Shri M. Shri Bharat Garu, Honorable Member of Parliament, Lok Sabha, a distinguished leader who constantly champions youth development, technology, and innovation. Short lecture, Anna. Thank you, Andy. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇందాక గంట గారు మాట్లాడుతూ చెప్పారు, the companies that we've inaugurated before World Trade Center, they're all written on the stage. iSpace, Sales of Raheja, Phenom, I think Tech Tamana we didn't do today, but so we welcome all these companies to Visakhapatnam, including the World Trade Center. So I don't want to repeat what was already said, and I don't want to say what the minister may say, so I'll go very local. The government had promised 20 lakh jobs when we did, and we had 26 districts when we came. So I did some math and I said Visakhapatnam will get some more jobs. So as a member of parliament, I'll commit to 1 lakh jobs as my responsibility. Ivala Mantri garu antunaru in 3 years, 500,000 jobs he wants to do in 3.5 years. So far exceeding the target that I set for myself. So in some sense, the government has made that part of my promise very easy. And I want to share something for the IT companies that are here. Infosys munde start chesaru. My government power lo vachinappudu they had I think maybe 700 or 750 employees. They had some small issues. Valki bus kavali, lighting kavali, women ki transport kavali ani. Ventane Mantri garu respond ayyaru. And not just that, I think people also like the city of Vizag, this area. We just met Suresh Garu, the center head of Infosys.
Today they are at 1980 people. So in a matter of 18 months, they have grown by 1200. And he told me on a flight, we see each other in the flight quite often. ఎట్లా ఉంది మీ డెవలప్మెంట్ సెంటర్ అంటే, మాకు దేశవ్యాప్తంగా 17 డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. మేము హ్యాపీనెస్ మెజర్ చేస్తే సాధారణంగా 75% నుంచి 85% మధ్యలో మాకు రేటింగ్ వస్తుంది. విశాఖపట్నం ఇస్ ద ఓన్లీ డెవలప్మెంట్ సెంటర్ వేర్ అవర్ రేటింగ్ ఇస్ 95% ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద ఎంప్లాయీస్ అని చెప్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో దిస్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఫర్ యూ టు బి వెరీ బులిష్. అండ్ మా తరపు మా బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, డెలివరింగ్ ఆన్ అవర్ ప్రామిస్. The land and the government clearance, obviously Bhaskar Garu has told you. Now the onus is on you to ensure that we learn from big cities like Bangalore, Hyderabad. We do urban planning, long-term planning, so that you have better quality of life. Me travel time takku undi, traffic low, better quality of air. All of these are things we're thinking about very deeply. We will deliver on all of these things. We want you to walk hand in hand with us. I see some IT companies here. The incentives also have been delivered, something that you've asked me before the elections. So the government slowly but surely is coming through on everything that it says it will do. And now I think it's your turn to really show up for all of these youth. Menakal unna vallandaru, they have a lot of hopes. In this changing technology era, it's a higher order level of work that we need to offer and develop this talent. Engage with academia. Meer academia tho partner chesi elagaithe మొన్న ఇన్ఫోసిస్ వచ్చి లెక్చర్ సిరీస్ చేశారు మా దగ్గర, మీ అందరు కూడా లెక్చర్ సిరీస్ చేసి let us develop the workforce for the future employees that you're going to employ. With these few words, I'd like to take a break here and leave it to the minister. Thank you very much. Thank you for your inspiring and looking forwarding address. So thank you so much. And now